హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఎండబ్ల్యూబిఎల్ ఛానల్. అండ్ ఈరోజు నేను మీకు క్లీనప్ ఎలానో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో డూ వాచ్ ఇట్. సో క్లీనప్కి ఇవి కావాల్సిన క్రీమ్స్ చూస్తున్నారు కదా. సో నేనైతే ఇవి ఏవైనా తీసుకోవచ్చు, మనం ఏ కంపెనీస్ అయినా తీసుకోవచ్చు. క్లీనప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లీనప్ అని హెడ్డింగ్ పెట్టుకోండి బుక్లో. అండ్ 30 minutes ప్రాసెస్ క్లీనప్ అనేది. ఎంత టైం అంటే 30 minutes కన్నా ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మన క్లయింట్ స్కిన్ బట్టి ఉంటుంది. అండ్ కొంచెం తక్కువ టైంలో కూడా అయిపోవచ్చు. సో ప్రాసెస్ మొత్తం అయితే మ్యాక్సిమం 30 minutesలో కంప్లీట్ అయిపోవాలి. అండ్ ఇది నా థర్డ్ వీడియో క్లీనప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఫస్ట్ 2 వీడియోస్కి కొంచెం గ్యాప్ వచ్చి థర్డ్ వీడియో చేస్తున్నా. అండ్ ఈ గ్యాప్లో మీరు థ్రెడ్డింగ్ అనేది కంప్లీట్ చేసి ఉంటారని అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ హాఫ్ వర్క్ అయినా నేర్చుకున్నారేమో అని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోలో ఏంటంటే క్లీనప్ గురించి. సో ఈ క్లీనప్ ఏమేమి కావాలి ఏంటి అనే మొత్తం నేను రాశాను. సో మీరు ఒకసారి చూడండి. నేను జూమ్ ఇన్ కూడా దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఏమేమి కావాలి: బౌల్ విత్ వాటర్, బ్రష్, ఇంతకుముందు నేను చూపించాను కదా, బుక్ మెయింటైన్ చేయాలి మీరు, అవన్నీ ముందు వీడియోలో అవన్నీ చెప్పాను కదా. సో ఇవన్నీ అన్నమాట. బౌల్ విత్ వాటర్, బ్రష్, హెడ్ బ్యాండ్, టవల్, క్లాత్ ఆర్ ఫేస్ టిష్యూ, క్లెన్జింగ్ మిల్క్ లోషన్, స్క్రబ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్ లోషన్ ఉంటుంది. అండ్ స్క్రబ్, స్టీమ్, బ్యాక్ హెడ్ రిమూవర్ నీడిల్, వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, సో అవి రిమూవ్ చేయడానికి నీడిల్. అండ్ ఫేస్ ప్యాక్, రోజ్ వాటర్ ఫర్ మిక్సింగ్ ఫేస్ ప్యాక్ అనమాట. రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు మనం ప్యాక్లో. అండ్ ప్రాసెస్ కూడా నేను ప్రాపర్గా రాశాను. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా, లేకపోతే ఒకసారి జూమ్ ఇన్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాసెస్ ఎలా ఏంటి అని నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ ఇది మాత్రం మీరు నోటెడ్ రైటింగ్ వేలో కూడా ఉండాలి కంపల్సరీ. అండ్ మీరు ఎప్పుడైనా మర్చిపోయినా, ప్రాక్టీస్ లేకపోయినా, కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకున్నా మీకు అనేది రిమైండ్ అవుతుంది మైండ్ అనేది. సో ఇంతకుముందు అయితే బుక్ మెయింటైన్ చేయాలని నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు చాలా చెప్పాను. మెయింటైన్ చేసుకుంటే మనకి బెటర్. సో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఓకే, మంచిగా అనిపిస్తుంది అనుకుంటా. అండ్ మీరు కూడా కంపల్సరీ నోటెడ్ చేయండి ఇలానే. ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూద్దాం మనం. ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి అనేది. ఇక్కడ నేను ఈ డమ్మీ ఫేస్ తీసుకున్నాను. ఫేస్ మీద నేను చూపిస్తాను మీకు మొత్తం ఎలా ఏంటి, మసాజింగ్ ఏంటి అని చెప్పేసి. మీరు కూడా ట్రై చేయండి. సో మీ ఫ్రెండ్స్ మీద, మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద ట్రై చేయొచ్చు. బట్ మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత, ఒక 2-3 times ప్రాక్టీస్ చేసిన తర్వాత, కాన్ఫిడెంట్ ఉన్న తర్వాత ఎలాగైనా ట్రై చేయాలి. ఫస్ట్ మనం మన ఇంట్లో వాళ్ళ మీద ట్రై చేస్తే కొంచెం ధైర్యం అనేది వస్తుంది. అండ్ మనం క్లయింట్స్ని అటెండ్ కావచ్చు. సో ఆన్లైన్ క్లాసెస్ కదా, ఏం అర్థమవుతుంది, చూస్తే అర్థమవుతుందా అంటే అట్లేం లేదు. మీరు ప్రాక్టీస్ చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా నేర్చుకోవడం అనేది. అండ్ ఇక్కడ
ఫస్ట్ స్టెప్ అయితే మనం వాటర్ బౌల్లో వాటర్ ఉంటుంది కదా, టిష్యూతో మొత్తం క్లీన్ చేయాలి క్లయింట్ ఫేస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ మిల్క్ ఉంటుంది. అండ్ క్లెన్జింగ్ మిల్క్ ఒక్కొక్క స్టెప్కి నేను ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి క్లెన్జింగ్ మిల్క్. ఈ క్లెన్జింగ్ మిల్క్ అనేది ఏ కంపెనీ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అండ్ బెస్ట్ కంపెనీస్ చాలా ఉన్నాయి, మనకి బయట దొరుకుతాయి. ఈ క్లెన్జింగ్ మిల్క్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. ఇలా వైట్ ప్లెయిన్గా సాఫ్ట్గా నీట్గా ఉంటుంది. సో మనం ఇది డస్ట్ రిమూవ్ చేయడానికి చాలా పనిస్తుంది అన్నమాట. అండ్ ఇది మొత్తం ఇలా అప్లై చేయాలి. క్రీమ్ అప్లై చేసి ఇలా ఫస్ట్ ప్రాసెస్ పైకి తీసుకురావాలి స్కిన్. అంటే మనం అప్లై చేసిన క్రీమ్ అంతా మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. అండ్ సెకండ్ ప్రాసెస్ ఇలా 2 హ్యాండ్స్ ఇలా అనాలి. దాని తర్వాత ఇలా మసాజింగ్ ఇవ్వాలి. ఈ 2 ఫింగర్స్ ఉంటుంది కదా, ఇలా ఇలా చేయాలి. ఇలా క్లీనప్లో మొత్తం ఫేషియల్ స్టెప్స్ ఉండవు. క్లీనప్ అంటే నార్మల్గా అప్లిఫ్టింగ్ అలాంటివన్నీ ఏముండవు. నార్మల్ మసాజింగ్ ఇవ్వాలి మనం ఫింగర్స్తో. ఇలా ఐబ్రోస్ని ఇలా అంటూ ఇలా ఎక్కువ డర్ట్ ఉన్న ప్లేస్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చిన్న దగ్గర ఇలా. అండ్ క్లయింట్ ఫేస్ మీద నుంచి చెయ్యి అనేది ఎప్పుడు తీయొద్దు. సో మనం మసాజింగ్ కావడానికి వాటర్ ఉంటుంది కదా బౌల్లో, సో వాటర్ తీసుకొని ఇలా వాటర్ హెల్ప్తోని చేయాలి. లేకపోతే హార్డ్గా మసాజింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా స్కిన్ మీద హార్డ్గా మసాజ్ చేయొద్దు, కొంచెం నార్మల్ వేలో చేయాలి. మన ఇండియన్ స్కిన్ టోన్ సెన్సిటివ్ ఉంటే ఒకలాగా, రఫ్ ఉంటే ఒకలాగా, అలా కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మన ప్రాక్టీస్, మనం అటెండ్ అయిన క్లయింట్స్, మనం మసాజింగ్ చేసే వే, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి ఏంటి అని ఒక డౌట్ రావచ్చు మీకు. స్కిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, అవన్నీ కూడా అడగొచ్చు మీరు. ఇవన్నీ డౌట్స్ మీ మైండ్లో వస్తుండొచ్చు ఈ వీడియో చూస్తుంటే. సో మనం చేసే ప్రాక్టీస్ బట్టి అన్నీ నేర్చుకోవచ్చు, నేర్పిస్తుంది కూడా ప్రాక్టీస్ మనకి. అండ్ డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ మీకు క్లయింట్స్ని చూస్తే అర్థమవుతుంది మీకు. మనం ఐబ్రోస్ చేసినప్పుడు కూడా షేప్స్ ఎలా వస్తాయి ఏంటి అంటే మీరు మీ ప్రాక్టీస్ అండ్ మీ కాన్ఫిడెన్స్ మీదనే ఉంటుంది మొత్తం మనకి. సో డూ ప్రాక్టీస్. ఇలా ఇవే స్టెప్స్ మనం రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా అప్లిఫ్టింగ్, ఇలా ఇవన్నీ నార్మల్గా స్కిన్ సెన్సిటివ్ లేకుండా నార్మల్గా కొంచెం డర్ట్ ఎక్కువ ఉండే, బ్లాకిష్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం అలాంటివి కొన్ని యూజ్ చేయొచ్చు. బట్ క్లీనప్ అయితే నార్మల్ మసాజింగ్ ఉంటుంది. అండ్ క్లీనప్ తర్వాత మనం ఏం చేయాలంటే స్క్రబ్ చేయాలి. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ స్క్రబ్ చూపిస్తాను నేను. ఇలా స్క్రబ్ ఏ ఫామ్లోనన్నా ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది స్క్రబ్ అనేది. తెలియదు, కొత్తగా నేర్చుకుంటున్నామన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇలా రఫ్గా ఉంటుంది. సో స్క్రబ్ అనేది ఎప్పుడు మనం ఫింగర్ టిప్స్తోనే మసాజ్ చేయాలి. ఇది అనేది యూజ్ చేయొద్దు, మొత్తం హ్యాండ్ అనేది యూజ్ చేయొద్దు. సో ఎందుకు అంటే ఇది చాలా హార్డ్గా ఉంటుంది అండ్ రాంగ్ వేలో వెళ్ళొచ్చు. మన మసాజ్ మొత్తం హ్యాండ్ యూజ్ చేస్తే చాలా హార్డ్గా వెళ్ళొచ్చు. సో అది మన స్కిన్కి మంచిది కాదు కాబట్టి ఫింగర్స్ టిప్స్తోనే చేయాలి. అండ్ అది అయిపోయిన తర్వాత ఏదైనా క్రీమ్,
ఏదైనా అంటే మనం చూస్ చేసే ఫేషియల్ బట్టి ఉంటుంది. అండ్ మనం చూస్ చేసే ఫేషియల్ అంటే మాకు ఎలా తెలుస్తుంది అని అంటే, మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, సో క్లీనప్కి కావాల్సింది ఏంది? క్లెన్జింగ్, స్క్రబ్, తర్వాత మసాజ్ క్రీమ్, అండ్ లాస్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే ప్యాక్. సో ఏంటంటే ఇవన్నీ అయ్యే ముందు మనం కొంతమంది స్టీమ్ కూడా యూజ్ చేయాలి. అండ్ బెటర్ రిజల్ట్ రావాలి అంటే ఇవన్నీ 30 minutesలో కంప్లీట్ చేయాలి. అండ్ స్టీమ్ కూడా ఇవ్వాలి. స్టీమ్ ఎప్పుడు ఇవ్వాలి అంటే, సో స్క్రబ్ అయిపోయిన ఇమీడియట్లీ స్టీమ్ అనేది ఇవ్వాలి మనం. స్టీమ్ కంపల్సరీ. స్టీమ్ అయిపోయిన తర్వాత బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది ఈ రిమూవర్తో ఇలా నీడిల్ లాగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇలా హోల్డ్ చేస్తూ ఫింగర్స్ మధ్యలో టిప్లో ఇలానే పట్టుకోవాలి ఇది అనేది. సో ఇట్లా స్ట్రైట్గా అట్లా తీయలేము. సో చాలా హార్డ్గా ఇలా తీయాలన్నమాట. అండ్ దీంతో మన క్లీనప్ కంప్లీట్ అయిపోతుంది. సో క్లీనప్ కంప్లీట్ అయిపోతుంది కదా అని అనుకుని ఒకవేళ క్లయింట్ని అటెండ్ చేస్తే క్లీనప్ కంప్లీట్ అయిపోయింది, ఓకే డన్, అవర్ జాబ్ ఇస్ డన్ అని అనుకోవద్దు. సో మనం చేసిన మసాజ్కి రిజల్ట్ ఎలా ఉంది, వాళ్ళ ఫేస్ ఓకే, తెల్లగా ఏమైపోరు, కాకపోతే మసాజింగ్ అవుతుంది ఫేస్ అండ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. అందుకనే ఏమంటారు, ఇలాంటివన్నీ ఫేషియల్స్, క్లీనప్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి ఫేస్కి కొంచెం రిలాక్స్ అవ్వడానికి. సో మనం చూడాలి, చెక్ చేయాలి ఎలా ఉంది ఏంటి, మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. సో ఇవి అయితే 4 steps ఫర్ క్లీనప్. ఇవి కంపల్సరీ ఉంటే అయిపోతుంది. అండ్ ది డమ్మీ ఫేస్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. సో నేను ఇప్పుడు ఇవన్నీ మీ క్లాసెస్ అన్నీ, మసాజింగ్ అన్నీ ఈ డమ్మీ ఫేస్ మీదనే చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ సపోర్ట్ ఫర్ మీ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.